హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి కొబ్బరి పాలు అన్నం ఎలా చేయాలో చెప్తాను. నేనైతే చాలా 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 డేస్ తర్వాత వీడియో తీయడం జరిగిందనమాట. నాకు మ్యారేజ్ అయ్యాక ఇంకా మెక్సికో వచ్చాక నేను ఇటు జాబ్ చేసుకుంటూ కుకింగ్ ఇంకా టైం కొంచెం బిజీ అయిపోయి వీడియోస్ ఏం తీయలేదు. ఈరోజు నా వీక్ ఆఫ్, సో ట్రై చేద్దాము వీడియో అనేసి ఇంకా వీడియో అయితే తీసానమాట. ఈ కొబ్బరి పాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ బాండి పెట్టుకొని ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. ఇక్కడ వచ్చేసరికి కోకోనట్ ఆయిల్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. మీరైతే నార్మల్ నూనె వేసుకోండి, ఆ తర్వాత నెయ్యి వేసుకొని ఆ తర్వాత బిర్యానీ ఆకు, అనాస పువ్వు, చెక్క, లవంగం, యాలకలు, ఇంకేవో రకరకాల పూలు ఉంటాయి కదా, అన్నీ వేసేయండి బిర్యానీకి సంబంధించింది. అండ్ నేను ఉల్లిపాయలు వేసుకొని బాగా కలిపిన తర్వాత కట్ చేసిన పుదీనా అండ్ దెన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో చాలా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే నేను సెన్స్ చేసింది ఏంటంటే అప్పుడు కోకోనట్ ఫ్లేవర్ అయితే నాకు బాగా తెలుస్తుంది. అండ్ దెన్ కొంచెం ఉప్పు వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి క్యారెట్, బీన్స్ అండ్ పచ్చి బఠానీ అయితే వేసాను. మీరు ఇంకా ఆలు వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు. నాకు ఇవన్నీ నచ్చలేదు, సో ఇవే వేస్తాను అనమాట. అండ్ దెన్ కొంచెం గరం మసాలా వేసేసి బాగా మగ్గాలన్నమాట. కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసిన తర్వాత నేను ఇంకా 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకొని సోక్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. అదే బాస్మతి రైస్ని వాటర్ లేకుండా నీట్గా డ్రైన్ చేసుకున్నా. కొన్ని వాటర్ వచ్చలేయండి, దానికి మళ్ళీ వేసుకోకుండా నన్ను ఆ వాటర్ని బాగా కలిపాక ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచండి. ఇదే ట్రిక్ అనమాట. అప్పుడే పొడి పొడిలాడుతూ బియ్యం అనేది వస్తుంది, నేను అబ్జర్వ్ చేసింది. అండ్ దెన్ 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ కోకోనట్ మిల్క్ వేయాలి. ఇక్కడైతే బాటిల్స్ ఇలా దొరుకుతున్నాయి, బాగున్నాయి కూడా న్యాచురల్గా. అండ్ దెన్ స్టార్టింగ్ ఏం చేసేదాన్ని అంటే కోకోనట్ గ్రైండ్ చేసి ఆ మిల్క్ అయితే తీసేదాన్ని. చాలా టైం ప్రాసెస్ అనమాట. అలాగైనా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. అండ్ దెన్ 1కి 1.5 కప్ కోకోనట్ మిల్క్ వేసి అండ్ దెన్ మూత పెట్టేసి చాలా సిమ్లో పెట్టాలి. అప్పుడు వాటర్ అన్నీ ఎక్కిరాక కొంచెం తడి ఆడుతున్నప్పుడు మూత తీసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచాలి. తర్వాత మూత తీసాక ఒక్క మెతుకు తీసి తునకండి. అది బాగా తునికితే ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. అండ్ దెన్ స్టవ్ కట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అలాగా వదిలేసేయండి. అప్పుడు పొడిలాడుతుంది. చూడండి ఎంత బాగా పొడిలాడుతుందో. అంతే, ఇంకా సర్వ్ చేసుకొని ఉల్లిపాయ, నిమ్మకాయ, ఇంకా వెజిటేబుల్ కర్రీ ఒకటి చేశాను. అది వీడియో తీయడం కుదరలేదు. సో వెజిటేబుల్ కర్రీతో కలుపుకొని తింటే బొబ్బా స్వర్గమే అండి. అంతే, మరి ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో. సరే మరి ఇంకా ఉంటా. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.